హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే 3 డిజిట్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ మనం ఎలా చేస్తాం. ఓన్లీ ఇన్ 5 స్టెప్స్ అనమాట. ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఈ 5 స్టెప్సే యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, తక్కువ టైంలో అయిపోతుంది. వన్స్ మీరు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అది అలవాటు అయిపోతుంది, ఆ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవడం. ఓకేనా, ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 5 zeros are 0 అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం స్టెప్ ఉంది, ఇది 5 zeros are 0 స్టెప్ చేశాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో ఈ 4 డిజిట్సే కదా, అంటే 6 zeros are 0 ప్లస్ 5 2s are 10 అనమాట. ఓకేనా, అంటే ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకేనా, దీంట్లో 0ని ఇక్కడ రాసుకుంటున్నా, 1 అనేది పక్కన రాసుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఫస్ట్ దీన్ని చేస్తున్నా, 3 zeros are 0 ప్లస్ 4 5s are 20 ప్లస్ 6 2s are 12 అనమాట. అంటే ఎంత, 32 అనమాట. 32కి మనం ఏం యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చిన 1. ఓకేనా, 33 అవుతుంది. అప్పుడు 33లో లాస్ట్ 3 అనేది మనం ఇక్కడ రాసుకొని 3 అనేది పక్కన రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనము ఈ స్టెప్ చేస్తున్నాం. ఓకేనా, ఈ స్టెప్ ఏముంది, 3 2s are 6 6 ప్లస్ 4 6s are 24 అనమాట. ఓకేనా, ఎంత అవుతుంది, ఇది 30 అవుతుంది. 30 ప్లస్ 3 ఎంత, 33. ఓకేనా, 3 మళ్ళీ పక్కన రాసుకుందాం, ఇక్కడ 3 రాద్దాం. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి, 3 4s are 12 12 ప్లస్ 3 ఎంత, 15 అనమాట. సో ఆన్సర్ ఈజ్ దిస్. ఓకేనా, ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ టు మై ఛానల్. ఓకేనా, అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కమెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను 2 డిజిట్ మల్టిప్లికేషన్ని షార్ట్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు